హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్ బ్యూటీ హబ్. ఈ వీడియోలో ఐ మేకప్ బ్రషెస్ గురించి తెలుసుకుందాం. ఐ మేకప్ లో ఏ బ్రషెస్ ఉంటాయి, ఎట్లా యూజ్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. కట్ క్రీజ్ బ్రష్. ఈ బ్రష్ చూడడానికి సేమ్ కన్సీలర్ బ్రష్ లానే ఉంటుంది, కానీ స్మాల్ సైజ్ లో ఉంటుంది. ఇది కట్ క్రీజ్ బ్రష్. కన్సీలర్ బ్రష్ లానే ఫ్లాట్ గా ఉంటుంది, కానీ స్మాల్ సైజ్ లో ఉంటుంది. ఈ కట్ క్రీజ్ బ్రష్ ని కట్ క్రీజ్ ఐ మేకప్ చేయడానికి యూజ్ చేస్తాం. నా ఐస్ పై ఇలా సి షేప్ లో లైన్ ఉంది కదా, దీన్ని క్రీజ్ ఏరియా అంటారు. ఈ క్రీజ్ లైన్ ని షార్ప్ గా కట్ చేయడానికి మనం ఈ కట్ క్రీజ్ బ్రష్ ని యూజ్ చేస్తాం. ఐ షాడో బ్లెండింగ్ బ్రష్. ఈ బ్రష్ చూడడానికి ఇలా ఉంటుంది. దీని బ్రెజల్స్ అనేవి ఫ్లఫీగా ఉంటాయి. ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇక్కడ ఇలా షీసే బోన్ ఉంటుంది కదా, క్రీజ్ ఏరియా. ఈ క్రీజ్ ఏరియాలో ట్రాన్సిషన్ క్రియేట్ చేయడానికి మనం ఈ బ్రష్ ని యూజ్ చేస్తాం. ఈ బ్రషెస్ అనేవి మనకి చాలా సైజెస్ లో అవైలబుల్ ఉంటాయి. ఈ స్మాల్ బ్రష్ తో మనం స్మాల్ ఏరియాలో బ్లెండ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ బిగ్ బ్రష్ తో మనం బిగ్ ఏరియాస్ లో ఇలా క్రీజ్ ఏరియాలో బ్లెండ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఐ షాడో బ్లెండింగ్ బ్రష్ వల్ల ఇంకొక యూజ్ ఉంది. అదేంటి అంటే, మనం లిడ్ పై కన్సీలర్ ని అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన తర్వాత దీని బ్రెజిల్స్ అనేవి ఫ్లఫీగా ఉన్నాయి కాబట్టి దీంతో మనం పౌడర్ ని సెట్ చేయడానికి కూడా ఐ షాడో బ్లెండింగ్ బ్రష్ ని యూజ్ చేస్తాం. ఐ షాడో అప్లికేషన్ బ్రష్. ఈ బ్రష్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది, స్మాల్ సైజ్ లో ఉంటుంది. దీని బ్రెజిల్స్ అనేవి కొంచెం టైట్ ఉంటాయి. ఈ ఐ షాడో అప్లికేషన్ బ్రష్ ని మనం ఐ షాడోస్ ని అప్లై చేయడానికి యూజ్ చేస్తాం. ఇలా ఐ షాడో, మేట్ ఐ షాడోస్, సిమ్మర్ ఐ షాడోస్ అప్లై చేయడానికి ఈ ఐ షాడో అప్లికేషన్ బ్రష్ ని యూజ్ చేస్తాం. ఈ బ్రషెస్ అనేవి డిఫరెంట్ సైజెస్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. స్మాల్ సైజ్, బిగ్ సైజ్ అలా. పెన్సిల్ బ్రష్. పెన్సిల్ బ్రష్ చూడడానికి కింద బ్రాడ్ గా ఉంటుంది అండ్ పైన వచ్చేసరికి షార్ప్ గా పాయింటెడ్ ఉంటుంది. ఈ బ్రష్ ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, లోవర్ ల్యాష్ లైన్ లో కలర్ డిపాజిట్ చేయడానికి, కాజల్ అండ్ లైనర్స్ మధ్యలో లో యూజ్ చేస్తాం. ఇన్నర్ కార్నర్ లో బ్రో బోన్ ఏరియాలో హైలైటింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ షాడోస్ ని స్మష్ చేయడానికి మనం ఈ పెన్సిల్ బ్రష్ ని యూజ్ చేస్తాం. బ్రష్ చూడడానికి ఇలా షార్ప్ గా, స్మాల్ గా ఉంటుంది. ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరైనా దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బ్రష్ ని యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనర్ ని క్రియేట్ చేయడానికి ఈ లైనర్ బ్రష్ ని యూజ్ చేస్తాం. ఐబ్రో అండ్ స్పూలీ బ్రష్. ఈ బ్రష్ ని కూడా ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. యాంగులర్ షేప్ లో ఉంటుంది. ఈ స్పూలీ యూజ్ చేసి మనం ఐబ్రోని కోమ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ యాంగులర్ బ్రష్ ని ఐబ్రోని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ మీరు బిగినర్స్ అయితే ఐ లైనర్ ని డ్రా చేయడానికి ఈ యాంగులర్ బ్రష్ అనేది ఈజీగా ఉంటుంది.